ఎలా అండి ఈరోజు వచ్చేసి పూజ బ్లాగ్ అండి. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మీ ఇంట్లో విగ్రహం కానీ అమ్మవారిది లేదా ఫోటో కానీ ఉంటే ఇలాగా నెట్టిగా తుడుచుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని అయితే మీ దగ్గర ఉన్న నగలతో అయితే అలంకరించుకొని నెట్టిగా పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ నాకు అమ్మవారి విగ్రహం ఉందండి మా ఇంట్లో, అందుకనేసి నేను చూపిస్తున్నాను. మీ దగ్గర విగ్రహం లేకపోయినా పర్లేదు, అమ్మవారి చిత్రపటం ఉన్నా సరిపోతుంది. ఇంకా దేవుడి సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నీట్గా అలంకరించుకోవాలండి. దేవుడి దగ్గర పెట్టేసుకొని అమ్మవారికి కావాల్సినవి ఏవేవి అయితే ఇష్టం ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అయితే అవి ఏం చేయట్లేదండి, జస్ట్ నార్మల్గా అయితే దీపం పెట్టుకుంటున్నాను. సో మీరు ఏదైనా స్పెషల్గా చేసుంటే ఈ అక్షయ తృతీయ రోజు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. సో ఇంకా పూజా మందిర్లోకి వెళ్ళి మొత్తం పూలతో అయితే అలంకరించుకొని అమ్మవారికి అయితే మల్లెపూలు, ఇలా రెడ్ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి, గులాబీ పూలు ఇలా అయితే నీట్గా పూలతో అలంకరించుకొని దీపం అయితే వెలిగించేసాను. నేను ఇక్కడ బెల్లం ముక్కనైతే నైవేద్యంగా పెట్టానండి. అన్నిటికన్నా మహా నైవేద్యం బెల్లం ముక్క అండి. ఇక్కడ మాకు శివుడు కూడా ఉంది ఇంట్లో, శివలింగం, చిన్న శివలింగం అయితే ఉంది ఇంట్లో. శివుడికి కూడా ఇలా అభిషేకం చేసుకొని పూజనైతే ముగిచ్చేసాను. నా పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలకి మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని